హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీరు మిక్స్ వెజిటేబుల్తో కచోరీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. కొత్తగా డిఫరెంట్గా చేసిన. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. రండి ఫ్రెండ్స్, సగం వాటేడు పచ్చి బఠానీలు తీసుకుని, ఒక క్యారెట్, 100 గ్రామ్ 100 గ్రాముల పన్నీర్, ఒక ఆనియన్, 2 క్యాప్సికమ్, ఒక ఆలుగడ్డ, ఒక చిన్న వాటేడు మొక్కజొన్న ముక్కలు మొక్కజొన్న గింజలు పచ్చివి తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఆలుగడ్డలలో ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని తురుముకున్న కొబ్బరి ప్లేట్తో ఇప్పుడు పన్నీర్ కూడా తురుముకోవాలి. కావాలంటే చిన్న చిన్నగా కూడా కట్ చేసుకునవచ్చు. ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. మీకు కావాలంటే గోధుమ పిండితోటి కూడా చేసుకోండి. మైదా పిండి లేని వాళ్ళు, తినని వాళ్ళు ఉంటే గోధుమ పిండితోటి చేసుకునవచ్చు, ఇంకా బాగా వస్తాయి. ఇంకా 1 స్పూన్ ఓమా చేతిలో రఫ్ చేసుకొని వేసుకోవాలి. ఓమా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి దగ్గు అవిలా కాదు. ఇప్పుడు కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆయిల్, ఉప్పు, ఓమా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి అయితే ఇలా రావాలి, చేతిలో ముద్దలా రావాలి. పిడికితో ఇలా చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీల పిండి ఎలా కలుపుకుంటామో అలాగనే కలుపుకోవాలి. మొత్తం పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. కొద్దిగానే వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగంత ఆయిల్ వేసుకొని మొత్తం పిండికి రాసి మూత ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచుకోవాలి. ఈ పిండి మొత్తం నానాలి బాగా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న మొక్కజొన్న గింజలను, పచ్చి బఠానీలను వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పేస్ట్లా చేసుకోరాదు, కొద్దిగా గింజలు ఉండేలానే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను, అలాగనే చెయ్యండి. మొత్తం పేస్ట్లా రాకూడదు. ఇక్కడ చూడండి, గింజలు అయితే ఉండేవి సగం. ఈ పేస్ట్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్ కట్ చేసినవి చూస్తా. పచ్చి మిరపకాయలు 4-5 కట్ చేసుకున్న చిన్నగా, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్, క్యారెట్, పన్నీరు ఈ మొత్తాన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకున్న. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేస్తున్నా. 1 టీ స్పూన్ ఆయిల్, అందులోనే కొద్దిగంత పసుపు వేసుకున్న. మనం కట్ చేసి ఉంచిన పచ్చిమిరపకాయలు వేసుకున్నా. మీకు కారం ఎంత కావాలో అంతే వేసుకోండి. నేను ఇక్కడ 5-6 వేసిన, పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి తక్కువ వేసుకున్నా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఆయిల్లో మగ్గించుకోవాలంటే కలర్ చేంజ్ కాకూడదు, కొద్దిగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా కొద్దిసేపు ఆయిల్లో వేయించుకోవాలి. ఇంకా తర్వాత మనం ఏ వెజిటేబుల్ అయితే తీసుకున్నామో వాటన్నింటిని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్యారెట్ తురుమును వేస్తున్నాను. క్యారెట్ తురుము మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం రుద్ది పెట్టుకున్న బఠానీల్లో మొక్కజొన్న గింజలని కూడా వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి, అంటే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పచ్చివాసన పోయే వరకే ఫ్రై చేసుకోవాలి. కలర్ అయితే చేంజ్ కాకూడదు. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ ఆర్గానిక్, 1 టీ స్పూన్ చిల్లీ పిప్స్ లేని వాళ్ళు ఎండుమిరపకాయలను దంచుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అంజూర్ పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, వీటన్నింటిని వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇంకేమైనా మసాలాలు యాడ్ చేసేది ఉంటే యాడ్ చేయండి. కారం పొడి ఇంకా మసాలాలు ఏవైనా యాడ్ చేసుకునవచ్చు. మీకు ఏ వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ యాడ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మసాలాల్లోనే మనం తురుముకున్న ఆలుగడ్డలను మొత్తం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఆలుగడ్డలను వేసుకున్నా.
ఉడికించి పొట్టు తీసి కొబ్బరి గీరే ప్లేట్తోనే తురుముకున్న మొత్తం మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం తురిమి పెట్టిన పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లాస్ట్లో పన్నీర్ యాడ్ చేయాలి. పన్నీర్ అయితే ఫస్ట్ అయితే నేను ఉడికించే తీసుకున్నా, కొద్దిగా బాయిల్ చేసుకున్నా, తర్వాత ఇంకా తురిమిన. ఇక్కడ చూడండి మొత్తం ఈ పన్నీర్ని యాడ్ చేసి మసాలాని బాగా కలుపుకోవాలి మొత్తం పట్టేలా. ఇప్పుడు రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. మీకు ఫస్ట్ అయితే ఉప్పు యాడ్ చేసినాం పిండిలో, అందు గురించే చూసే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మసాలాలను పక్కన ఉంచుకొని ఇప్పుడు మనం పిండిని నానిందా లేదా అని చూసి మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే చాలా బాగా నానింది. ఇప్పుడు మనం రొట్టెలకి ఎలా డివైడ్ చేస్తామో చిన్న చిన్నగా డివైడ్ చేసుకోవాలి. మొత్తం డివైడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి నేను ఇక్కడ 8 అయితే డివైడ్ చేసిన. ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా పూరిల్లా రుద్దుకోవాలి. మనం చపాతీలు బేలే కట్టెతో రుద్దే కట్టెతోనే రుద్దుకోవాలి. ఇక్కడ చూడండి నేను రుద్ది కూడా చూపిస్తాను. చిన్న చిన్నగా చేసుకునవచ్చు, మీకు కావాలంటే పెద్దగా చేసుకునవచ్చు, కానీ కచోరీలు అయితే చిన్నగానే ఉంటాయి, అందుకోసంకి నేను చిన్నగానే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం అయితే చేసి చూపిస్తాను. మొత్తం అయితే చేసి పెట్టిన. ఇప్పుడు అరిచేతిలో తీసుకొని మసాలాలో ఒకటి పూరి తీసుకొని అందులో మసాలా ఉంచుకొని మొత్తం మసాలా ఎంత పడుతుందో అంతా ఉంచి ఇంకా కొద్దిగా పెద్దగా సైజు కూడా చేసుకునవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా చిన్నగా అయిందని పెద్ద సైజు చేసిన ఫ్రెండ్స్. మీకు కావాలంటే చిన్న చిన్నగా చేసుకోండి, లేకుంటే పెద్దగా చేసుకోండి. ఇప్పుడు మసాలాలు అయితే ఇందులో ఉంచుకొని మొత్తం మసాలాని బయటికి రాకుండా మొత్తం ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం కర్జికాయలు ఎలా చేస్తామో అలా కూడా చేసుకునవచ్చు, కానీ నేను ఇక్కడ కచోరీ చేస్తున్నా కాబట్టి మొత్తం అయితే బోలుగానే చేసి చూపిస్తాను. మొత్తం ప్యాక్ చేస్తున్నా, ఎలా ప్యాక్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇలాగనే ప్యాక్ చేసుకోండి. మొత్తం మసాలా బయటికి వస్తే ఆయిల్లో వేసేటప్పుడు మసాలా బయటికి వచ్చి ఆయిల్ మొత్తం పాడవుతుంది. అందు గురించి మొత్తం బాగా ఒత్తుకోండి మసాలా బయటికి రాకుండా. ఇప్పుడు ఇది కొద్దిగంత మొత్తం అరచేతిలో పెట్టుకొని వేళ్ళ సహాయంతో ఒత్తుకోవాలి. మొత్తాన్ని బయటికి రాకుండా మొత్తం మసాలా ఫ్లాట్గానే చేసుకోవాలి. మొత్తం మసాలా పిండి మొత్తానికి చపాతి మొత్తానికి అంటేలా లోపల మొత్తం ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన ఉంచిన. ఇప్పుడు మనం చేసుకొని కడాయి ఉంచుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని వేపుకోవాలి. అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి ఫ్రెండ్స్. మీడియం అయితే పెట్టుకోవాలి స్టవ్ అయితే, ఎందుకంటే ఫాస్ట్గా పెడితే మాడిపోతాయి, లోపల ఉన్న మొత్తం మసాలా ఉడుకుతలేదు, అందుకోసంకి స్లిమ్లోనే ఉంచి వేపుకొని చాలా బాగా వస్తాయి. చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి చూడండి. కచోరీ అయితే ఉబ్బినవి కూడా చాలా బాగా. ఇప్పుడు మిగతా వాటిని కూడా అన్నీ వేసుకొని ఇలాగనే వేపుకోవాలి. ఎన్ని చేసుకున్నానో అన్నీ వేపుకొని తర్వాత మీకు మొత్తం ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి చూడండి, ఎంత బాగా వచ్చినాయో. చాలా బాగా అనిపిస్తున్నాయి. పిల్లలకైతే టిఫిన్ బాక్సులో, స్కూల్ టిఫిన్ బాక్సుల్లో సాయంత్రం స్నాక్స్లా ఇవ్వడానికి కూడా చేసి పెట్టవచ్చు. ఇవి మొత్తం మసాలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టవచ్చు. తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసి ఇవ్వడానికి కూడా వస్తాయి ఇలా చేసి పెడితే. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఒకటైతే మీకు తురిచి కూడా చూపిస్తాను మసాలా లోపల ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటైతే మీకు చూపిస్తున్నాను, చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఈ కచోరీ చాలా బాగా వచ్చినాయి, పన్నీర్ మిక్స్ వెజిటేబుల్ కచోరీ. ఒకటి తురిచి చూపిస్తాను చూడండి. మసాలా చూడండి ఎంత బాగా ఉడికిందో లోపల. ఇవి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి టిఫిన్ బాక్సుల్లో ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వడానికి కూడా రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత ఫ్రై చేసి కూడా ఇవ్వవచ్చు ఫ్రెండ్స్. ఈ కచోరీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ కచోరీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏవైనా రెసిపీలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.